నమస్తే సంతోష్, వెల్కమ్ టు రియల్ స్టోరీ. గూగుల్ వెతికాడు, యూట్యూబ్ చూశాడు, అన్నీ కలగలిపి నయవంచక ఐడియాస్తో చంపేశాడు. పగడ్బందీగా ఆధారాలేవి దొరకకుండా ప్రాణాలు పైకి పంపించాడు. కానీ ఒక్క పేమెంట్తో పోలీసులకు ఇట్టే దొరికిపోయాడు. హైదరాబాద్ మలక్పేటలో సంచలనం సృష్టించిన ఓ మహిళా నర్స్ డెత్ మిస్టరీపై ఇవాల్టి రియల్ స్టోరీ. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడు. మూడో కంటికి తెలియకుండా ఏదో చేశానని విర్రవీగితే నాలుగో కన్ను పట్టేస్తుంది. ఏ స్మార్ట్ ఫోన్ హెల్ప్తోనైతే ఓ లేడీ నర్సును పైకి పంపాడో అదే స్మార్ట్ ఫోన్ అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. కొత్త విషయాలు అర్థం చేసుకోవడానికి లోతైన అవగాహన కోసం చాలా మంది గూగుల్లో టాపిక్స్ సెర్చ్ చేస్తుంటారు. పరిశోధనల సారాంశాన్ని వివరించే వీడియోల కోసం యూట్యూబ్లో వెతుకుతూ ఉంటారు. సైన్స్ ప్రయోగాల కోసం ఇంకెన్నో వెబ్సైట్లను జల్లెడ పడుతుంటారు. కానీ ఈ మధ్య ఇంటర్నెట్ను మరిన్ని విధాలుగా కొందరు యూజ్ చేసుకునేవారు పెరిగిపోయారు. హంతకులు కూడా గూగుల్ చేస్తున్నారు. ఎలా చంపితే తప్పించుకోవచ్చో ఐడియాల కోసం ఫిల్టర్ చేస్తున్నారు. డెడ్ బాడీ స్మెల్ పక్కింటోళ్లకు కూడా తెలియకుండా ఏం చెయ్యాలన్న దానిపై యూట్యూబ్ వీడియోలను వల్లెవేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరైనా ఎలాగైనా ఉపయోగించుకుంటారని చెప్పడానికి ఇదే నిదర్శనం. హైదరాబాద్లోనూ ఓ నిందితుడు గూగుల్, యూట్యూబ్ ఫుల్ గా యూజ్ చేసుకున్నాడు. తనను ఎంతో నమ్మిన ఓ మహిళను చంపి ఈజీగా తప్పించుకోవడానికి ఇంటర్నెట్ను ఓ సాధనంగా వినియోగించుకున్నాడు. కానీ అదే సాంకేతిక పరిజ్ఞానం అతన్ని పట్టించుంది. పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదని భావించినట్టుగా ఇతను కూడా ఊహల్లో ఊరేగాడు. ఓ మహిళను దారుణంగా చంపేసి తననెవరూ పట్టుకునేదే లేదన్నట్టుగా విర్రవీగాడు. తానంత తెలివైన నేరస్తుడు భూమిదే లేడని భావించాడు. కానీ చిన్న క్లూతో ఇట్టే దొరికిపోయాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి ఎలా మాయం చెయ్యాలనే అంశంపై తన స్మార్ట్ ఫోన్ ద్వారా యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. మృతదేహం వాసన బయటకు రాకుండా ఏం చెయ్యాలనేది వెతికాడు. అందులోని వీడియోలను ఫాలో అయ్యాడు. అప్పటికప్పుడు 2 చిన్న సైజు స్టోన్ కట్టర్లు, 4 మటన్ కత్తులు కొన్నాడు. మృతదేహం దుర్వాసన రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా గూగుల్ చేశాడు. అందుకోసం దాదాపు 40 వరకు ఫినాయిల్, డెటాల్, వివిధ కెమికల్ బాటిళ్లు, అగర్బత్తీలు, అత్తర్లు, కర్పూరం వంటివి కొన్నాడు. ఇంటర్నెట్తో సమస్తం ప్లాన్ చేసుకున్నాడు. అదే ఇంటర్నెట్ తనను పట్టిస్తుందని మాత్రం ఊహించలేకపోయాడు. హైదరాబాద్లోని మలక్పేట ప్రాంతంలో మహిళ తల దొరకడం కలకలం రేపిందే. మహిళ తలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికొచ్చి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మహిళను ఎక్కడో హత్య చేసి తల, మొండెం వేరు చేసి తలను కవర్లో పెట్టి మూసీ సమీపంలో వదిలేశారని పోలీసులు అనుమానించారు. ముందుగా ఆ మహిళ ఎవరనేది గుర్తించారు. హైదరాబాద్ అంతటా పోస్టర్లు అతికించారు. 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఫోటోలు పట్టుకుని వీధి తిరిగారు. అనేక ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు చనిపోయిన మహిళను గుర్తించారు పోలీసులు. ఆ తల అనురాధ అనే మహిళదిగా గుర్తించారు పోలీసులు. దీంతో ఆమెను చంపిందెవరనేది పోలీసులకు సవాలుగా మారింది. బృందాలుగా ఏర్పడి అనేక ఆధారాలను జల్లెడపట్టి చివరికి నిందితుణ్ణి పట్టుకున్నారు. ఇతనే ఆ హైటెక్ కిల్లర్. పేరు చంద్రమోహన్. ఈ కిరాతకుడు బలి తీసుకున్న మహిళ పేరు అనురాధ. ఈ ఇద్దరి పరిచయం రకరకాల మలుపులు తిరిగింది. చివరికి దారుణానికి దారితీసింది. అనురాధ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. చైతన్యపురి కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకుంది. కొన్నాళ్ల క్రితం భర్త నుండి విడిపోయిన అనురాధ చంద్రమోహన్తో ఎఫ్ఐఆర్ కొనసాగించింది. అలాగే చంద్రమోహన్ కి భారీగా ఆర్థిక సాయం చేసిందామే. విడతల వారీగా డబ్బులిస్తూ పోయిందే. మొత్తం లెక్క కడితే 7 లక్షల వరకు చేరిందే. అతనికి డబ్బు తీసుకోవడమే తెలుసు, తిరిగి ఇవ్వడం తెలీదు. తానిచ్చిన డబ్బు తిరిగి అడిగింది అనురాధ. అక్కడే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అనురాధ, చంద్రమోహన్ల మధ్య గొడవ తీవ్రమైంది. అనురాధపై కత్తితో దాడి చేశాడు చంద్రమోహన్. ఆమె చనిపోయింది. అనురాధ చనిపోవడంతో శవాన్ని మాయం చెయ్యాలనుకున్నాడు చంద్రమోహన్. అతనికేమీ అర్థం కాక కొన్ని రోజులు ఊరుకున్నాడు. ఆ గ్యాప్లో గూగుల్, యూట్యూబ్లు సెర్చ్ చేశాడు. బాగా ఆలోచించి ఓ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. 2 స్టోన్ కటింగ్ మిషన్లు కొన్నాడు. వాటి సాయంతో తలను వేరు చేశాడు. బ్లాక్ కలర్ పాలిథీన్ కవర్లో పెట్టాడు. కాళ్లు, చేతులను కూడా నరికాడు. వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అనురాధ తలను బ్లాక్ కలర్ పాలిథీన్ కవర్లో పెట్టి ఆటోలో తీగలగూడ దగ్గరకు తీసుకెళ్లి డంపింగ్ ప్రదేశంలో పడేసి వెళ్లిపోయాడు. మృతదేహం కుళ్లిపోయి వాసన రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు చంద్రమోహన్. మృతదేహంపై కర్పూరం, పెర్ఫ్యూమ్స్ చల్లాడు. ఫినాయిల్, డెటాల్తో ఇల్లంతా శుభ్రం చేశాడు.
10 రోజులకు ఒక్కో పార్ట్ బయటపడేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆమె పొట్ట భాగాన్ని సూట్ కేసులో ప్యాక్ చేసి పెట్టాడు. పోలీసులు వెళ్లకుండా ఉంటే దాన్ని కూడా పడేసేవాడే. అంతా సిద్ధం చేసుకుని ఉన్నాడు. కానీ పోలీసులు వెళ్లి చంద్రమోహన్ ప్లాన్ ని భగ్నం చేశారు. ఆ క్లూలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆ సీన్ ఆఫ్ క్రైమ్ వద్ద తిరుగుతూ కనపడ్డాడు. సో దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తోటి సీసీటీవీ కెమెరా సహాయంతో ట్రేస్ చేసుకుంటూ ఈరోజు అతని ప్లేస్కు హంతకుడు ఉన్న ప్లేస్కి వెళ్ళాము. ఆ హంతకుడు ఉన్న ప్లేస్లో ఇంకా ఈ శిరస్సు ఒకటే కాదు, మిగతా బాడీ పార్ట్స్, చేతులు, కాళ్ళు, మిగతా ముండం సంబంధించిన అన్ని అవయవాలు కూడా దొరకడం జరిగింది. సో వాటన్నిటినీ కూడా ఈ కప్పిపుచ్చడానికి, బయటికి స్మెల్ రాకుండా ఉండడానికి ఈ అక్యూజ్డ్ కంప్లీట్గా వాటి మీద కర్పూరం కానీ, కెమికల్స్ కానీ, ఎయిర్ స్ప్రేస్ కానీ, అలాగే ఫినాయిల్తో క్లీన్ చేయడము, వీటన్నిటినీ యూజ్ చేశాడు. అనురాధను చంపి మొక్కలు చేసినా ఆమె బతికే ఉందని నమ్మించే ప్రయత్నం చేశాడు చంద్రమోహన్. ఆమె సెల్ ఫోన్ తీసుకున్నాడు. తెలిసిన వాళ్లతో వాట్సాప్ లో చాటింగ్ చేశాడు. అనురాధ కుమార్తె ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆమెకు రోజు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేవాడు. అనురాధ చార్ధామ్ యాత్రకు వెళ్తున్నట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. యాత్రకు వెళ్తున్నందున సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని మెసేజ్ పంపించాడు. ఆ తరువాత ఆ సెల్ ఫోన్ ని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ధ్వంసం చేయాలని ప్లాన్ చేశాడు. అనురాధను చంపడం దగ్గర నుంచి మృతదేహాన్ని ముక్కలు చేసి పారేయడం దాకా చంద్రమోహన్ ఒక్కడే చేశాడు. అతనికెవరూ సహకరించలేదు. అతని ఎవరి సహకారం తీసుకోలేదు కూడా. ఆ ఇంట్లోని ఫ్రిజ్ లో దాచి ఉంచిన అనురాధ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రమోహన్ ని అరెస్టు చేశారు. ఒక గొడవ పెట్టుకుని తనని స్టాప్ చేశాడు. స్టాప్ చేసిన తర్వాత బాడీని ఎట్లా మాయం చేసి సాక్ష్యాలను తారుమారు చేయాలని ఉద్దేశంతో కటర్స్, సపరేట్గా స్టోన్ కటర్స్, డ్రిల్ మిషన్ లాంటి వాటితో ఉండే వర్క్ చేసే స్టోన్ కటర్స్ తీసుకొచ్చి డిఫరెంట్ పార్ట్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటిని ఒక్కొక్క పార్ట్ని డిస్పోజ్ చేయడానికి ఫస్ట్ హెడ్ని తీసుకొచ్చి మన మలక్పేట్ పిఎస్ లిమిట్స్లో మూసీ నది ఒడ్డున వేయడం జరిగింది. సో రిమైనింగ్ పార్ట్స్ అన్ని ఇంటాక్ట్గా అక్కడే ఉన్నాయి. కానీ అంత ఈజీగా పోలీసులకు దొరకలేదు ఈ హైటెక్ కిల్లర్. మృతదేహాన్ని మాయం చెయ్యడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాడు. ఆధారాలు లేకుండా చెయ్యాలనుకున్నాడు. కానీ ఒక్క క్లూ మొత్తం కేసుని కీలక మలుపు తిప్పింది. మాయమాటలు చెప్పి ఆ ఒంటరి మహిళకు దగ్గరయ్యాడు. ఆమె డబ్బులను ఏకంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. స్టాక్ మార్కెట్ కాస్త షేక్ మార్కెట్లా మారడంతో పెట్టుబడులన్నీ సున్నా చేశాడు. డబ్బులు ఎక్కడా అని అడిగినందుకే ఆమె ప్రాణం తీశాడా? మరి ఈ టక్కు టమాటా చీటర్ ఎలా పట్టుబడ్డాడు? అనురాధ చంద్రమోహన్ల పరిచయమే చాలా విచిత్రంగా జరిగింది. హైదరాబాద్ చైతన్యపురి ప్రాంతంలో నివసించే బి చంద్రమోహన్ కు పెళ్లి కాలేదు. వడ్డీ వ్యాపారంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండేవాడు. తల్లితో కలిసి సొంత ఇంటి మొదటి అంతస్తులో ఉండేవాడు. ఇతని తండ్రికి 2007లో ఓ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. ఆ సర్జరీ టైంలోనే అనురాధ చంద్రమోహన్లకు పరిచయం ఏర్పడింది. హాస్పిటల్ తరఫున వైద్య సేవలు చేయడానికి హెడ్ నర్స్ వై అనురాధారెడ్డి చంద్రమోహన్ ఇంటికి వచ్చేది. పేషెంట్ కు సేవలు చేసే క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తండ్రి 2009లోనే చనిపోయినప్పటికీ వీరి పరిచయం కొనసాగి సన్నిహితంగా మారారు. అప్పటికే భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉన్న అనురాధ, అటు అవివాహితుడు చంద్రమోహన్ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె మరో ఏరియాలో ఉండడంతో అద్దె ఇల్లు పేరుతో తన ఇంట్లోనే ఓ పోర్షన్లోకి మార్చాడు. 2021లో అనురాధను తన ఇంటి కింద ఉన్న ఓ పోర్షన్లోకి తీసుకొచ్చాడు. చంద్రమోహన్ అనురాధల వివాహేతర సంబంధం సుదీర్ఘకాలంగా సాగింది. దాదాపు 15 ఏళ్లు సన్నిహితంగా మెలిగారు. అయితే ఆమె ఒంటరిగా ఉండడం, జాబ్ కూడా చేస్తూ ఉండడంతో ఆమెను ఆర్థికంగానూ వినియోగించుకున్నాడు చంద్రమోహన్. అనురాధ కూడా అతను అడిగినప్పుడల్లా కాదనకుండా డబ్బులిచ్చేది. వ్యాపారం, పెట్టుబడి పేరుతో నగలు, నగదును భారీగా లాగాడు. తొందరలోనే తీర్చేస్తానని, పెట్టుబడికి రాబడి రూపంలో పెద్ద మొత్తంలో చెల్లిస్తానన్న కబుర్లు నమ్మింది అనురాధ. దాదాపు 20 తులాల బంగారం, 8 లక్షల నగదును అతనికిచ్చింది. ఎన్నాళ్ళని ఇలా అనధికారికంగా ఉంటాం, పెళ్లి చేసుకుందామని ఆమె ప్రతిపాదించిందని తెలుస్తోంది. అయితే ఇందుకతను ఒప్పుకోలేదని సమాచారం. ఇదే ఇద్దరి మధ్య విభేదాలను రాజేసింది. తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయాలని స్పష్టం చేసింది అనురాధ. కానీ అనురాధ దగ్గర తీసుకున్న డబ్బులు చంద్రమోహన్ దగ్గర లేవు. ఉన్న డబ్బంతా స్టాక్ మార్కెట్లో పెట్టాడు. ఆ షేర్లు కాస్త భారీగా నష్టాల్లోకి వెళ్లాయి. దీంతో ఏం చెయ్యాలో చంద్రమోహన్ కు అర్థం కాలేదు.
ఓవైపు అనురాధ ప్రతిరోజు బెదిరించేది. ఆమె వివాహ ప్రయత్నాలు తెలుసుకున్న చంద్రమోహన్ అదే జరిగితే అనురాధ తనకు దూరమవుతుందని, అప్పటికే ఆమె దగ్గర తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని టెన్షన్ పడ్డాడు. దీంతో అనురాధను హత్య చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. అనురాధ మర్డర్కు సమయం సందర్భం కోసం వేచి చూశాడు చంద్రమోహన్. ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుందని లెక్కలేశాడు. సమ్మర్ హాలిడేస్ టైం బెస్ట్ అని ఆలోచించాడు. సెలవుల టైం అయితే మరో పోర్షన్లో ఉండే కుటుంబం ఊరికి వెళ్తుందని ఆలోచించాడు. తాను అనుకున్నట్టు కింది పోర్షన్లో ఉన్న ఫ్యామిలీ వెకేషన్కు వెళ్ళింది. అనురాధను హత్య చేయడానికి అదే సరైన సమయమని చంద్రమోహన్ భావించాడు. మధ్యాహ్నం ఆమె దగ్గరకు వెళ్లి గొడవకు దిగాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తితో ఆమెను పొడిచాడు. డెడ్ బాడీని ఎలా మాయం చెయ్యాలనే అంశంపై తన స్మార్ట్ ఫోన్ ద్వారా యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు చంద్రమోహన్. పోలీసులు అనురాధ ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఫ్రిడ్జ్ లో ఆమె శరీర భాగాలు కనిపించాయి. డెడ్ బాడీ పార్ట్స్ ను ఫ్రిడ్జ్ లో భద్రపరచడమే కాకుండా దుర్వాసన రాకుండా చాలా రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్ స్ప్రే బాటిళ్లను వినియోగించాడని పోలీసులు తెలిపారు. మూసీనది సమీపంలో దొరికిన హతురాలి తలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావడానికి ఓ యూపీఐ పేమెంట్ కీలక ఆధారమైంది. తల దొరికిన ఏరియాలో సీసీ కెమెరాలు లేవు. దీంతో ఆ ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. అయినా ఎలాంటి క్లూ దొరకలేదు. మరో తేదీకి సంబంధించిన సీసీ కెమెరా ఫీడ్ చూస్తుండగా ఓ వ్యక్తి ఆటోలో వచ్చి కవర్ను ఆ ప్రాంతంలో పారేస్తున్న దృశ్యాలు కనిపించాయి. అక్కడ్నుంచి ఒక్కో కెమెరాలో అతడి కదలికలు గమనిస్తూ పోయారు పోలీసులు. తల దొరికిన ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు ప్రయాణించిన చంద్రమోహన్ అక్కడ ఓ బేకరీ వద్ద ఆగాడు. ఎవరికీ ఎలాంటి అనుమానమూ రాకుండా పారాయడంతో రిలాక్స్ అయ్యాడు. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాడు. వాటర్ బాటిల్ కు తన ఫోన్లోని యూపీఐ యాప్ ద్వారా డబ్బు చెల్లించాడు. అదే అతన్ని పట్టించింది. వెంటనే ఆ బేకరీ దగ్గరకు చేరుకున్న పోలీసులు ఆ రోజు జరిగిన యూపీఐ లావాదేవీల డేటాను సేకరించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని ఫోన్ నంబర్ను సేకరించి లొకేషన్ ని ట్రాక్ చేశారు. తమదైన శైలిలో విచారించి అసలు సంగతులన్నీ రాబట్టారు. ఫినాన్షియల్ అండ్ ఫిజికల్ ఈ రెండు అనేక క్రైమ్ కథా రియల్ స్టోరీస్కు ఇంధనం అవుతున్నాయి. కొందరు చాలా తెలివిగా నేరమయ లోకంలో విహరిస్తున్నామని భ్రమపడుతుంటే మరికొందరు డైరెక్ట్ అటాక్లో జైలుకు పోతున్నారు. వరంగల్ నగరంలో పట్టపగలు జరిగిన దారుణ హత్య ఇది. ఇద్దరు ఆటో డ్రైవర్లు గొడవ పడ్డారు. కాసేపట్లోనే ఘర్షణ పెద్దదైంది. ఓ ఆటో డ్రైవర్ కత్తి తీసుకుని మరో ఆటో డ్రైవర్పై దాడికి దిగాడు. ఇదంతా రోడ్డుపైనే జరిగింది. అక్కడ ఆ సమయంలో అనేక మంది ఉన్నారు. ఎవరూ కూడా కనీసం మధ్యలో కలగజేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేయలేదు. అంతా అయిపోయాక అంబులెన్స్ కు మాత్రం ఫోన్ చేసి చెప్పారు. అంబులెన్స్ వచ్చి గాయపడిన వ్యక్తిని తీసుకుని వెళ్ళింది. హాస్పిటల్ కు కూడా చేరుకోకుండానే అతని ప్రాణం పోయింది. కొద్ది నిమిషాల క్రితం వరకు బాగా ఉన్న వ్యక్తి రక్తం మడుగులో గిలగిలా కొట్టుకుని ప్రాణం విడిచాడు. అతడు కింద పడిపోయిన తరువాత దాడి చేసిన వ్యక్తిని నిర్బంధించారు. ఆటోపై దాడి చేశారు. పోలీసులు వచ్చి రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. మృతి చెందిన వ్యక్తి మడికొండకు చెందిన ఆటో డ్రైవర్ మాచర్ల రాజ్ కుమార్. చంపిన వ్యక్తి ఏనుగు వెంకటేశ్వర్లు. అతను కూడా ఆటో డ్రైవరే. వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేదో ట్రాఫిక్ గొడవలో క్షణికావేశంలో జరిగిన హత్య కాదు. దీని వెనుక చాలా పెద్ద కథే ఉందని పోలీసుల విచారణలో తేలిందే. రాజ్ కుమార్ ను వెంకటేశ్వర్లు ఎందుకు చంపినట్టు? ఇద్దరూ ఆటో డ్రైవర్లే కావడంతో వృత్తిపరమైన విభేదాలేమైనా ఉన్నాయా, లేదంటే మరేదైనా కారణముందా అనే యాంగిల్లో పోలీసులు దర్యాప్తు జరిపారు. వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. విచారణలో వెంకటేశ్వర్లు అనేక విషయాలు చెప్పాడు. అన్నింటిలోనూ కీలకం మాత్రం ఒక్కటే, రాజ్ కుమార్ వెంకటేశ్వర్లు మధ్య గొడవకు కారణం ఓ మహిళ. వెనక వచ్చి చిన్నగా ఆటో తాకిచ్చి గొడవకు పెట్టుకొని మనకు డిమార్ట్ దగ్గర ఇమీడియట్ గా ఆటో ఆపి అతనితో గొడవ దిగిన క్రమంలో ఇద్దరు ఫస్ట్ చిన్న కలబడతారు. ఆ గ్రామంలో కత్తి అది ఆటోనే పెట్టుకొని తిరుగుతుంటాడు. ఆటో నుండి కత్తి తీసి అతన్ని అక్కడికక్కడికి ఒక పొడిచి చంపడం జరిగింది. అతన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ చేసినా కూడా అతను మర్చిపోయాడు. మాచర్ల రాజ్ కుమార్ ఆటో నడుపుతూనే టెంట్ హౌస్ కూడా నడిపాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురికి పెళ్లి చేశాడు. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. వెంకటేశ్వర్లుది మూలుగు జిల్లా పస్రా.
15 ఏళ్లుగా మడికొండలో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగించాడు. అతడికి భార్య ఉంది, పిల్లలు లేకపోవడంతో ఓ పాపను పెంచుకున్నారు. మడికొండ ప్రాంతానికే చెందిన ఓ మహిళ భర్త 4 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు వెంకటేశ్వర్లు. కొంతకాలంగా వెంకటేశ్వర్లను దూరం పెట్టిన ఆ మహిళ రాజ్ కుమార్తో చనువుగా ఉందట. ఈ విషయం తెలిసిన వెంకటేశ్వర్లు రాజ్ కుమార్తో గొడవ పడ్డాడు. రాజ్ కుమార్ను చంపాలని అప్పుడే అనుకున్నాడు వెంకటేశ్వర్లు. అందుకోసం కత్తి కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో రాజ్ కుమార్ తన ఆటోలో హనుమకొండ నుంచి మడికొండకు వెళ్తున్నాడు. వెంకటేశ్వర్లను అదాలత్లోని డీమార్ట్ ఎదురుగా అడ్డగించి గొడవపడి కత్తితో పొడిచి చంపాడు. హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్ కుమార్ హత్య జరిగింది. హంతకుడు వెంకటేశ్వర్లను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. హంతకుడి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళ విషయంలో జరిగిన గొడవ చివరికి ఓ ప్రాణం తీసిందే. ఒకరికి తెలియకుండా ఒకరితో ఎఫ్ఐఆర్ నడిపిందే. ఇద్దరిని శత్రువులను చేసిందే. కత్తులతో పొడుచుకునేలా చేసిందే. పక్కచూపుల వ్యవహారాలన్నింటికీ ముగింపు ఇలాగే ఉంటుంది అనడానికి చరిత్రలో ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి. వరంగల్ ఘటనతో పాటు హైదరాబాద్ మీర్పేట్ దారుణం కూడా అందుకు ఉదాహరణ. భర్తకు విడాకులిచ్చిన అనురాధ ముందు వెనక ఆలోచించకుండా ఇంటి ఓనర్ చంద్రమోహన్ మాయలో పడింది. అతనికి దగ్గరైంది. అతనే జీవితం అనుకుంది. కానీ అతను మాత్రం అనురాధను అన్ని రకాలుగా వినియోగించుకున్నాడు. ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా అనురాధను యూజ్ చేసుకున్నాడు చంద్రమోహన్. చంద్రమోహన్ మాయలు అర్థం కాని అనురాధ బంగారంతో పాటు డబ్బంతా అతనికి కుమ్మరించింది. ఆ డబ్బంతా అతను స్టాక్ మార్కెట్లో పెట్టేసి నిండా మునిగిపోయాడు. తన డబ్బు తనకు ఇచ్చేయాలని అనురాధ డిమాండ్ చేసేసరికి రివర్స్ అయ్యాడు. ఆమె ప్రాణమే తీసేశాడు. ఆధారాలేవీ దొరకకుండా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి సిటీలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాగాన్ని విసిరెయ్యాలని ప్లాన్ వేశాడు. చివరికి ఓ బేకరీ దగ్గర వాటర్ బాటిల్ కొని దానికి ఫోన్ పే ద్వారా మనీ సెండ్ చేశాడు. ఇదే అతన్ని పట్టించడంలో కీలకమైంది. హైటెక్ కిల్లర్ హైటెక్ తోనే దొరికేశాడు.